మావా మావా ఎక్కడున్నావు? వస్తున్నాను బంగారం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఆకలేస్తుందిరా. బౌల్ ముందు పెట్టుకుని తినకుండా కూర్చున్నావు ఎందుకు? కొంచెం వంగుతావా? వంగాల ఎందుకు? కొంచెం వంగు. తలకాయ నొప్పి అయిపోయింది. ఇంకొంచెం. ఇంకానా? ఇంకొంచెం వంగు. ఇంకదే. అబ్బా! ఏంటి పొట్టలు టీకొట్టో లేకపోతే ఏంట్రా, చేతి గోరింటాకు పెట్టుకుంటే ఎలా తింటాను? నువ్వు తినిపించాలని కదా పిలిచింది. ఇక్కడ హాల్లో తినిపిస్తే అందరూ చూస్తారు బంగారం. పెళ్ళని బాగా చూసుకుంటాడని ఆంటీ వాళ్ళు అనుకుంటారు. తినిపించు. తప్పదా? అమ్మా బాగుందే. ఏంటి అలా చూస్తున్నావు? అది మెతుకు. అదే అన్నం మెతుకు. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు? తుడుస్తాను బంగారం. చా మాకు తెలియదులే. అలా తుడిస్తే కిక్కే ఉందబ్బా. ఇంకెలా తుడవాలో? నీ పెదాలతో తుడవరా? ఆ? చూస్తావే తుడు. నువ్వు కొమ్ముంచెలో ఉన్నవే. కానీ ఎవరు లేరులే. తిరుగు. చిన్నబాబు, చిన్నబాబు. మామ్, డాడ్ రండి. అదేంటమ్మా బాక్స్ లో పెట్టుకుని తింటున్నారేంటి? చేతికి గోరింటాకు పెట్టుకున్నానంటీ, అందుకే బాక్స్ లో వడ్డించుకుని వచ్చాడు మహి. వెరీ గుడ్. కానీ ఈ టైంలో గోరింటాకు పెట్టుకున్నావేంటమ్మా? మహి మెహందీ పెడతానంటే నీ ఇష్టం అన్నాను. నన్ను ఇరికించేవేంటి బంగారు? నేనే పెట్టాను డాడ్. ఐశ్వర్య ఒంట్లో బాగా వేడెక్కువైపోయిందని పగటిపూట కూడా మెహందీ పెట్టడం స్టార్ట్ చేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. విన్నావా మహి? విన్నాను. చిన్నబాబు, మామ్. భవానీ నీలాంబర్లు ఎలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కున్నారా? లేదు మామ్. అయినా వాళ్ళు ఏమైపోతే ఏంటి, వదిలేండి. అలా అనకూడదు మహి. అడిగి తెలుసుకోవడం మన బాధ్యత. ఫోన్ చేయి చిన్నబాబు. హలో, నేను మహిన్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. నిన్ను మీరు తీసుకెళ్లారు కదా మా పిన్ని భవానీ, నీలాంబరి భాబీ, వాళ్ళు ఎలా ఉన్నారు? మేమే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాం సార్, కానీ చెప్పలేకపోయాం. ఏమైంది? నిన్న వాళ్ళని తీసుకెళ్తుంటే దారి మధ్యలో తప్పించుకుని పారిపోయారు సార్. పారిపోయారా? ఎటువైపు వెళ్ళారు? తెలియదు సార్, ఎంత వెతికినా దొరకలేదు. సారీ సార్. పోనీ లేఖలా, స్థిమితంగా లేని వాళ్ళు ఇంట్లో ఉండలేరు, బయట కూడా ఎక్కువ ఉండలేరు. ఎటైనా వెళ్ళని. నిజంగా పిచ్చి పట్టిపోతే ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇంటికి కూడా తిరిగి రాలేదంటే పిచ్చి ముదిరిపోయి ఉంటుంది. వేరే వదిలిపోయింది, ఇక మర్చిపోండి మామ్. వాళ్ల వల్ల ఏం ముప్పు వస్తుందా అని ఆలోచిస్తున్నాను మహి. వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నంత వరకు కనిపెట్టుకుని ఉండగలం. నీలాంబర్ని వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. మహి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండండి. ఓకే మామ్. మావా తినిపించు. మళ్ళీనా? మరి ఫినిష్ చేయాలిగా. నా వల్ల కాదు.
దిగండి పెద్దబాబు గారు. ఒక మాటలో జీవితం రంగులై మెరిసినదే, కను పాపలే జిగేలనే వాన విల్లులా, ప్రాణమే నిలవదే పాదమే దొరకదే, గాలిలో పరుగులై దిగిరానన్నదే. ఒక మాటలో జీవితం రంగులై మెరిసినదే, కను పాపలే జిగేలనే వాన విల్లులా. Yes, sir. May I help you? We are coming from Hyderabad. We have reserved the room on the name of Gattamneni Devendra. Welcome, sir. Sign here. పెద్దబాబు గారు ఇడ సంతకం పెట్టండి. ఇక్కడేనా? Yes, sir. Your room number 246. Thank you so much. Please send our luggage with the room boy. Sure, sir. सोनू मोनू, జీ బోలియే. वो गाड़ी में लगेज है, उतर के रूम में दीजिए. ठीक है, आप रुको, मैं जाकर लेकर आता हूँ. ठीक है, ठीक है. రండి పెద్దబాబు గారు. मोनू, हाँ लेके आओ जल्दी. టైం పాస్ ఎలా అవుతుందో చెప్పు. పెద్దబాబు గారు. एक्सक्यूज मी. వచ్చినారు పెద్దబాబు గారు. ఎవరు? మన లగేజ్ అట్టుకొచ్చినారు. వెళ్ళిపోయారా? లేదు, ఇక్కడ ఎట్టండి. हाँ ओके मैडम जी. साहब कुछ चाहिए? नो थैंक्स, हमें कुछ नहीं चाहिए. अरे बोलो ना साहब, मैं लेके आता हूँ. कुछ चाहिए? सब बोलिए साहब. పార్వతి, ఇది వాళ్ళకి ఇచ్చి పంపించేసి. थैंक यू थैंक यू थैंक यू थैंक यू मैम. పార్వతి, ఇప్పుడు వెళ్ళారా? వెళ్ళిపోయారు. ఆ, అబ్- ఆ, ఈ-
పెద్దబాబు గారు एक्सक्यूज मी सर బా వీళ్ళు గోలేంటో. कॉफी सर ఓకే థ్యాంక్ యూ, కీప్ ఇట్ దే అండ్ ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ us. ఇఫ్ వీ నీడ్ ఎనీథింగ్ వీ విల్ కాల్ యూ. ओके सर పార్వతి నా? వెళ్ళిపోయాడా? ఆ, లేదు ఇక్కడే ఉన్నారు. ఓ నీకు బాగా తెలివి వచ్చేసిందే. పెద్దబాబు గారు మీరు ముందుకు రాకుండా అక్కడే ఉండి మాట్లాడండి. స్టార్టా? ఏంటి మీరు ముందు మీరు రెడీ అవ్వండి. పార్వతి బెడ్ మీదకి నెడితే నాకన్నా నువ్వే స్పీడ్ గా ఉన్నావు అనుకున్నాను. అవును, నేను మీకన్నా బేగా రెడీ అవుతాను. పౌర్ణమి రేపు కదా పార్వతి, ఇప్పుడు వెళ్ళినా లాభం లేదు. ఆ పండిత్ ఉండారనుకుంటా. అన్ని మీరే చెప్పేయండి, బేగా రెడీ అవ్వండి. అంత హడావుడిగా వెళ్లాల్సిన పని లేదు కదా. ఒకసారి ఇటు వచ్చి కూర్చో దా. మీరు కూర్చొనిస్తారా? నేను రాను. నీలమ్మా, రావడంతోనే దాని లగేజ్ మోయాల్సి వచ్చింది. దాని పాడి కూడా మొయ్యాలి చీపురాంటి. మన ఈ వేషాల బాధ తప్పాలంటే దాని శవం కూడా తిరిగి వెళ్ళకూడదు. ఈ మంచులోనే దాన్ని కప్పెట్టేయాలి. వాళ్ళిక్కడికి రాకముందే హోటల్లో పాగా వేశాం. డౌట్ రాకుండా పని పూర్తి చేయాలి నీలమ్మా. అదే ప్లాన్ లో ఉన్నానంటీ. सोनू मोनू పెద్దబాబు గారు, ఎవరో ఒక స్వామీజీ ఉన్నారు. ఎక్కడ పార్వతి? అక్కడ అక్కడ కూర్చొని ఉన్నారు. नमस्कार स्वामीजी। नमस्कार। कौन चाहिए आपको? जी, हम हैदराबाद से आए हैं। पंडित योगेश्वर जी से मिलना है। मैं हूँ। आप देवेंद्र है ना? हाँ पंडित जी। बैठिए। కూర్చోండి పెద్దబాబు గారు. कंटी सूप वस्तदी कदయ్యా? फिक्र मत करो बेटी, देवेंद्र जी को जरूर नजर आ जाएगा। मेडिसिन दीजिए पंडित जी। कल रात औषधों को फौद आएगा। सिर्फ 3-4 घंटे रहता है। वो टाइम पे मूलिका को लाना पड़ेगा। ఏమంటున్నారు పెద్దబాబు గారు? కంటి చూపు రావడానికి వాడే మొక్కలు రేపు రాత్రి పౌర్ణమికి కనిపిస్తాయంట పార్వతి. అది కూడా 3-4 గంటల వరకే ఉంటాయంట. ఆలోపే వాటిని మందుగా తీసుకుని వాడాలని చెప్తున్నారు. అట్టగా हमें कल मिलेंगे।
चलते हैं पंडित जी। नमस्कार। పార్వతి, మంచులో ఆ మూలిక మొక్కలు మొలుస్తాయి. తెల్లారేలోపు వాటిని తీసుకొచ్చి వాద్యం చేయాలి. ఇంకేమన్నా చేయాలని చెప్పారా? నన్ను సంతోషంగా ఉంచమని చెప్పారు కదా. ఆ, ఇదెప్పుడు చెప్పారు? ఇందాకే చెప్పారు కదా, వినలేదా? భార్య భర్తను దగ్గర తీసుకొని లాలించి మురిపం చేసి సంతోష పెట్టాలని హిందీలో చెప్పారు పార్వతి. నాకు హిందీ రాదు కదా. అదే కదా నా అదృష్టం. ఏంటి? అదే హిందీ అర్థం చేసుకోవడం కష్టం అంటున్నాను. నెల రోజులు ఇక్కడే ఉంటే హిందీ వచ్చేస్తుంది. అలాగే నీకు వాంతి కూడా వచ్చేస్తుంది. వాంతి ఎందుకు? నెల తప్పావు కదా పార్వతి. నాకు హిందీ రాదని ఆట పట్టిస్తున్నారా? సారీ. రండి. బంగారం, బంగారం, మై గోల్డ్, ఎక్కడున్నావు బంగారం? ఇక్కడే ఉన్నాను మామ, కిచెన్ లో. వంటగదిలో ఏం చేస్తున్నావు బంగారం? మెహందీ కడుక్కోవడానికి సింక్ దగ్గరకు వచ్చాను. బంగారం, ఏమైందిరా? ఎందుకు లార్చావు? అప్పుడే గోరింట కడిగేస్తున్నావా? వద్దు, నో, నహి. మహి, ఏంట్రా ఇది? వదలరా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? వీడు ఘనకార్యం చేయడు గాని వెన్నుపోటు పొడుస్తున్నాడు అనుకుంటారు. నాకు అర్థం కాలేదు కానీ నువ్వు బెడ్రూమ్ లోకి వచ్చే కడుక్కోవద్దు. ఇప్పుడే కడుక్కోవాలి. వద్దు, కడుక్కోవద్దు. వచ్చే, నువ్వు వచ్చే కడుక్కోవద్దు. మమ్మీ, ఫుట్బాల్ ఆడుతున్నావేంటి? లేకపోతే ఏంట్రా? గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూసుకుందామని వస్తే అడ్డుకుంటావా? బంగారు, అది ఎర్రగా పండాలంటే ఎక్కువ సేపు ఉండాలి కదా. రేపటి వరకు ఉంటే ఇంకా రెడ్ గా ఉంటుందని. ఓస్, అదా నీ బాధ? ఏవైనా అయితే నేను ఉండనా? అలా అనుకాష్, నాకు ఏడుపు వస్తుంది. ఫీల్ అవ్వకు మావా. ఒకసారి నా చేతులు చూడు, ఎంత ఎర్రగా పండాయో. అంటే నేను నిండి 100 ఏళ్లు బతుకుతాను. అలా బతుకుతానంటే నా కడుపు పండుతుందనేగా. అలా జరగకపోతే ఐశ్వర్య అడ్రస్ లేకుండా పోతుంది. బుద్ధు బంగారు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే గాని మనిద్దరం ఈ రోజు బయటికి వెళ్దాం, సరదాగా గడుపుదాం. ఏమంటావు? నీకోసం ఏదైనా చేస్తాను. యాక్చువల్లీ నేనే నిన్ను బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. మనం మూవీకి వెళ్ళి అటు నుంచి అటు పార్క్ వెళ్ళి సరదాగా హ్యాపీగా గడుపుదాం, సరేనా? నువ్వు కూడా ఇలాగే ఆలోచించావా మామా? నువ్వు గ్రేట్.